ఈషా ఫౌండేషన్ 17వ గ్రామీణ క్రీడా మహోత్సవం జిల్లా స్థాయిలో బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహణ. పోస్టర్లు ప్రారంభించిన ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్. భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ క్రీడా మహోత్సవాలను నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ 17వ గ్రామీణ క్రీడా మహోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 24, 23 తేదీలలో నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు రంగం సిద్ధం చేశారు. ఇక్కడ సంబంధించిన వాల్ పోస్టర్లను వారు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో గత 17 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తూ వారి ప్రతిభలను వెలికితీయటం జరుగుతుందన్నారు. 17వ గ్రామీణ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ గ్రామీణ పోటీల్లో భాగంగా పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో మొదటి బహుమతి 10,000 రూపాయలు అందించి విన్నర్ రన్నర్లను గుర్తించడం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో విజయవాడలో పోటీలను, అనంతరం జాతీయ స్థాయిలో పోటీలను కోయంబత్తూరులో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో విజయం సాధించిన వారికి 5 లక్షలు మొదటి బహుమతి రూపాన అందించడం జరుగుతుందన్నారు. అత్యంత వైభవంగా గ్రామీణ వాతావరణంలో నిర్వహించే ఈ పోటీలకు ఇప్పటికే జిల్లా స్థాయిలో 60 మందికి పైగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేపించుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ పోటీలలో ఎన్నికైన వారికి జాతీయ స్థాయిలో అన్ని వసతులతో పాటు ఖర్చులను సమస్య భరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఇట్లా అందరినీ ఊర్లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో రోజు ప్రాక్టీస్ చేయించి ఇట్లా ఇంత దూరం తీసుకొచ్చి ఆడించడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా సరదాగా కూడా ఉంది. ఆయిషా, నేను ఈషా ఫౌండేషన్ వాలంటీర్ని. ఈషా ఫౌండేషన్ వాళ్ళు గత 17 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ 3 years నుంచి జరుగుతుంది, నెల్లూరులో కూడా. ఈ ఇయర్ నెల్లూరులో రేపు ఎల్లుండు అనగా ఆగస్టు 23, 24 మన బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ స్కూల్లో పోటీలు జరగబోతున్నాయి. దీంట్లో ఆడవాళ్ళకి త్రోబాల్, ఇంకా వాలీబాల్ జెంట్స్కి వాలీబాల్ ఆటల పోటీలు నిర్వహించబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి గ్రామీణ ప్రాంతాల్లో మగవారు చెడు అలవాట్లకు బానిసలు అవ్వడం, ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వడం, అలా కాకుండా వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని తీసుకురావడానికి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇంకా ఫన్ గేమ్స్, ఇంకా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. లైక్ ముగ్గులు పోటీలు కూడా ఉంటాయి. వాళ్ళలో గెలిచిన వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు, ఉచితంగా ఎవరైనా పాల్గొనవచ్చు. త్రోబాల్ ఇంకా వాలీబాల్కి కొన్ని రూల్స్ ఉంటాయి, దాని గురించి అన్నీ చెప్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ అనగా రేపు 23, 24 తారీఖు మన డిఎల్ఎన్ఆర్ స్కూల్లో జరిగే మ్యాచ్ల్లో గెలిచిన వాళ్ళకి 4 prizes ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4. ఇందులో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి 10,000 ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక్కడ గెలిచిన విన్నర్స్ అండ్ రన్నర్స్ 2 teams నెక్స్ట్ డివిజన్ లెవెల్ అనగా స్టేట్ లెవెల్ విజయవాడలో పాల్గొంటాయి. అక్కడ కూడా వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. అక్కడ గెలిచిన 2 teams ఫైనల్ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో, ఇంకా చీఫ్ గెస్ట్ సచిన్ టెండూల్కర్ అలాంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఫైనల్ గేమ్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన వాళ్ళకి 5 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే గేమ్కు సంబంధించిన రూల్స్ విషయానికి వస్తే, ఇందులో ఓన్లీ గ్రామ పంచాయతీకి సంబంధించిన టీమ్స్ మాత్రమే పాల్గొనగలరు. పార్టిసిపేట్ చేసే టీము ఒకే గ్రామ పంచాయతీకి సంబంధించి అయి ఉండాలి. 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. 60-70 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అది గ్రామోత్సవంకి ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యత. అయితే దీనికోసం ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. దీనికి సంప్రదించవలసిన రిజిస్ట్రేషన్ లింకు isha.co/గ్రామోత్సవం-te. సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7661808710. నమస్కారం. మన సౌత్ ఇండియాలో 6 రాష్ట్రాలు మరియు 1 యూనియన్ టెరిటరీలో దాదాపు 1,00,000 మంది ఆటగాళ్ళు 6,000 గ్రామాల నుంచి గ్రామోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇంకొక ముఖ్యమైన రూల్స్ ఏమంటే, వాళ్ళు స్టేట్ ప్లేయర్స్ కానీ, నేషనల్ ప్లేయర్స్ కానీ, సౌత్ జోన్ రిప్రజెంట్ చేస్తూ ఆడిన ప్లేయర్స్ కానీ, ఒక యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ ఇంకో యూనివర్సిటీ ఆడిన ప్లేయర్స్ కానీ పాల్గొనడానికి కుదరదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.